హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పండుగ రోజు మామిడాకులతో ఇంటి గుమ్మాలను ఎలా అందంగా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో 5 రకాల మోడల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మోడల్ చూడండి. దీనికి ఫ్రెష్గా ఉన్న మామిడాకులను తీసుకొని కాడలు కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఆకులని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టాప్నర్తో కదలకుండా ఒక పిన్ చేయండి, లేదా సూది దారంతో ఒక టాకా వేయండి. ఇలా రెడీ అయిన తర్వాత మీకు ఏ పువ్వు ఇష్టం ఉంటుందో ఆ పూలతో డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే బంతి పువ్వుతో డెకరేట్ చేస్తున్నాను. బంతి పువ్వు పెట్టి ఇలా ఒక టాకా వేయండి. ఇంతే అండి, ఫస్ట్ మోడల్ రెడీ అయింది. ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దాం. ఆకులన్నిటిని కాడలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆకులన్నిటిని తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ పెట్టుకోవాలండి. ఫ్లవర్ పెట్టేసి ఒక టాకా వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు థర్డ్ మోడల్ అండి. ముందుగా ఆకుల్ని కాడలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకులన్నిటిని ఫోల్డింగ్ చేసుకోవాలండి. సగానికి ఫోల్డింగ్ చేసుకొని అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి పిన్ చేయండి, లేదా సూది దారంతో ఒక టాకా వేసుకోండి. ఇలా అయిన తర్వాత మధ్యలో ఒక బంతి పువ్వు పెట్టుకొని ఒక టాకా వేసుకోండి. ఇంతే అండి. నెక్స్ట్ మోడల్ అండి. ఇలా ఒక ఆకును తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. ఇలా రెడీ అయిన తర్వాత ఒక ఆకును తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా పిన్ చేసుకోవాలండి. కదలకుండా పిన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇక్కడ పిన్ చేసిన దగ్గర ఫ్లవర్స్ అటాచ్ చేసుకుంటే బాగుంటుందండి. మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే అవి పెట్టుకొని ఒక టాకా వేసుకోండి. నెక్స్ట్ మోడల్ అండి. ఇలా మామిడాకులను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి.
ఇలా ఆకులన్నీ సెట్ చేసుకున్న తర్వాత పిన్ చేయండి. ఇలా పిన్ చేసిన తర్వాత ఒక ఫ్లవర్ పెట్టేసి ఇలా ఒక టాకా వేసేసుకోండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా సంక్రాంతికి, దసరాకి, దీపావళికి, వరలక్ష్మి వ్రతానికి చేసేటప్పుడు ఈ మామిడి ఆకులను తోరణాలుగా కడతాం. కానీ ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసి కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మోడల్లో నేను చూపించినట్లు రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక దారం తీసుకొని నేను చూపించిన విధంగా తగిలించి గుమ్మాలకి కట్టుకోవడమే అండి.